ఫ్రీ డేటా సైన్స్ కోర్స్ ఎక్కడ నేర్చుకోవాలి? జనరల్గా ఏంటంటే చాలా మంది అన్న డేటా సైన్స్ కోర్స్ ఎక్కడ చూసుకున్నా కానీ 70 నుంచి ₹1,00,000, 1,20,000, 2,00,000 కూడా కొంతమంది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే మేము ఇంటర్నేషనల్ యూఎస్ సర్టిఫికేట్స్ ఇస్తామని 3.5 లక్షలు 4 లక్షలు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. అండ్ ఇదంతా కాదన్నా, నాకు అంత డబ్బులు పెట్టుకోలేను కానీ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవాలని నాకు ఉంది, ఎక్కడ నేర్చుకోవచ్చు? జనరల్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డబ్బులు పెడితేనే ఒకటి మన కెరియర్ స్టార్ట్ అవుతుంది, డబ్బులు పెడితేనే మన సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోగలుగుతాము, నేర్చుకొని జాబ్ తెచ్చుకోగలుగుతామనే వే ఆఫ్ థింకింగ్ అయితే మానుకోండి. ఎందుకంటే ఇక్కడ అన్నిటికంటే పవర్ఫుల్ మనం బ్రెయిన్. గుర్తుపెట్టుకోండి, ఎవడు దాన్ని ఎంత బాగా వాడుకొని వాళ్ళ లైఫ్లో ఎదుగుతాడు అనేది ఇక్కడ మ్యాటర్. సో ఇక్కడ ఏంటి అంటే డబ్బులు లేకపోతే ఏమి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఏంటి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే 10 ఇన్స్టిట్యూట్లు మీరు ఫోన్ చేయండి. 10 ఇన్స్టిట్యూట్లు ఫోన్ చేసి కోర్స్ కరికులం తెప్పించుకోండి. మీ సొంతంగా మీ ఓన్ కరికులం ఒకటి కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మ్యాచ్ చేసుకుంటూ కొన్ని జాబ్ డిస్క్రిప్షన్ టాప్ కంపెనీస్ ఒక 20 30 కంపెనీకి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ని తీసుకోండి. ఈ రెండింటిని క్రాస్ వెరిఫై చేసుకుంటూ దాన్ని బట్టి ఒక మంచి కోర్స్ కరికులం రెడీ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఫ్రీగా కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ మొట్టమొదటి పని ఇదే. తర్వాత వచ్చేసి దాన్ని బట్టి ఎక్కడ ఆన్లైన్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి అండ్ మనకు డౌట్ వస్తే కమ్యూనిటీస్ ఎక్కడ ఉన్నాయి క్లియర్ చేయడానికి యూట్యూబ్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ మల్టిపుల్ చాలామంది ఫ్రీగా రిసోర్సెస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెడతా ఉంటారు. అవన్నీ చూసుకుంటూ నేర్చుకుంటూ అండ్ ఈ మల్టిపుల్ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో అలాగా ఇలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ వెళ్తే ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని నేను మీకు చెప్తాను ఫ్రీగా డేటా సైన్స్ ఎక్కడ నేర్చుకోవచ్చు ఏంటి అనేది. మనకి ఇక్కడ చూసుకుంటే గ్రేట్ లెర్నింగ్, స్కాలారో, కోర్సెరా, తర్వాత సింప్లీ లెర్న్, మైక్రోసాఫ్ట్, గూగుల్లో, తర్వాత వచ్చేసి ఫ్రీ యూట్యూబ్ ఛానల్స్ విషయాన్ని చూసుకుంటే డేటా క్యాంప్ అని, కృష్ణాయక్ అని, సింప్లీ లెర్న్ అని, ఎడ్యురేకా, నిషారియా ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ డేటా సైన్స్ ఏదైతే ఉందో ఇట్లాంటివి నేర్చుకోవచ్చు. అలా కాకుండా మనము ఇంకోటి వచ్చేసి 360 డిజిట్ ఏఎంజీ. ఇప్పుడు 360 డిజిట్ ఏఎంజీలో 70,000 80,000 ఉన్నట్లుంది డేటా సైన్స్ కోర్స్ అనేది. సో అప్రాక్సిమేట్లీ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటి దీనికి తేడా ఏంటంటే డౌట్స్ క్లియరెన్స్. మనకి మెయిన్గా డౌట్స్ క్లియరెన్స్ ఉంటుంది. తర్వాత మనకి ఆఫ్లైన్లో రియల్ టైం ప్రాజెక్ట్స్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్లో డౌట్ వస్తే చెప్తారు. అండ్ మనం ఇంకా మల్టిపుల్ కంపెనీస్ నుంచి వాళ్ళు ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. పెయిడ్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. దాని నుంచి మంచి జాబ్ మనం తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ మనం హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ మన ఇండియన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి దానికి సపరేట్ క్లాసులు పెడతా ఉంటారు. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు పక్కన వేరే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, మెంటార్స్ కూడా మనకు అవైలబిలిటీ. ఇలా ఏంటి అంటే పే చేసి మనం కూడా చేసుకోవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫ్రీగా నేర్చుకోవచ్చు అండ్ అంత మనకు కష్టమవుతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పే చేసి కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే, ఇది ఆలోచించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.